Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఎస్ఐఆర్ అంటే ఏమిటి? ఇక మొదటిగా చూసినట్లయితే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక ఓటరు జాబితాను అంటే ఎలక్టోరల్ రోల్ని పూర్తిగా పరిశీలించి నవీకరించే ఒక ప్రత్యేక ప్రక్రియ. దీనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే నిర్వహిస్తుంది. ఇక ఒక ఓటర్గా ఎస్ఐఆర్ ఎందుకు ముఖ్యమైనది అని చూసినట్లయితే మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ఇది నిర్ధారిస్తుంది. ఓటర్ ఐడి కార్డు ఉన్న ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ఓటు వేయలేరు. ఇక అలాగే మీ యొక్క పేరు, వయస్సు, చిరునామా, లింగం వంటి వివరాల్లో పొరపాట్లు ఉంటే మీరు ఈజీగా సవరించుకోవచ్చు. అలాగే ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉంటే లేదా అనర్హుల పేర్లు ఉంటే వాటిని తొలగిస్తారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ కొత్త ప్రాంతానికి మారితే మీ ఓటరు వివరాలను కొత్త నియోజకవర్గానికి మీరు మార్చుకోవచ్చు. ఇక ఎస్ఐఆర్ సమయంలో ఏం చేయాలి అని చూసినట్లయితే మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలి. మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో మీరు చూడాలి. అవసరమైతే సంబంధిత పత్రాలు సమర్పించాలి. అలాగే పేరు చేర్పు, సవరణ లేదా తొలగింపు కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్ఐఆర్ వల్ల ప్రయోజనం ఏంటి అని చూసినట్లయితే ఓటు హక్కును కాపాడుకోవటానికి మరియు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరగటానికి ఎస్ఐఆర్ చాలా ముఖ్యమైనది. ఇక మీ వివరాలు సరిగా లేకపోతే ఎన్నికల రోజున ఓటు వేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ఐఆర్లో మీ ఓటుని ఎలా నమోదు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. సో మొదటిగా ఫస్ట్ మీరు మీ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఈసీఐ నెట్ అనే ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వటం అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. సో దీనిపై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బై ఎలక్టెడ్ డీటెయిల్స్ అండ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అనే ఆప్షన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే 2002లో ఎవరైతే సో ఎలక్షన్స్లో ఓట్ అయితే వేస్తున్నారో అంటే మీరు లేదా మీ పేరెంట్స్ ఎవరైతే ఓట్ అయితే వేస్తున్నారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనం చెక్ అయితే చేస్తే సో మీ యొక్క ఓట్ అనేది ఇందులో ఉందా లేదని తెలుసుకోవచ్చు. అంటే మీరు లాస్ట్ ఎలక్షన్లో మీరు ఓటు వేసి అలాగే 2002 ఆ టైంలో మీ పేరెంట్స్ కనుక ఓట్ అయితే వేసుంటే సో మీ ఓట్ అనేది ఆల్రెడీ నమోదైతే అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం మీ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ అయితే చేద్దాము. లేదా మీరు 2002లో ఆల్రెడీ మీరు ఓట్ కనుక వేస్తుంటే సో అది కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్పై మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ అయితే మీరు తెలంగాణ అని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే మీరు చూస్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సో కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే చూస్తున్నాను. సో అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇక్కడ మీరు అసెంబ్లీ మీకు మీ యొక్క అసెంబ్లీ ఇక్కడ ఏదో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గన్నవరం అని చేస్తున్నాను. సో ఇక్కడ మీరు పోలింగ్ స్టేషన్ అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గొల్లన్నపల్లిపై క్లిక్ అయితే చేస్తున్నాను. కానీ ఇక్కడ చూసినట్లయితే 2 అయితే ఉన్నాయి. ఈ 2 బూతింగ్ స్టేషన్స్లో మీ యొక్క నెంబర్ అయితే ఉండి ఉండొచ్చు. సో 2 మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ 9పై క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ వ్యూపై క్లిక్ అయితే చేయండి. సో వ్యూపై క్లిక్ అయితే చేయగానే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గన్నవరం, సో నియోజకవర్గం పేరు గన్నవరం, పేరు అంటే డిస్ట్రిక్ట్ పేరు కృష్ణా జిల్లా, భాగం సంఖ్య 9, సో శాసనసభ నియోజకవర్గం సంఖ్య 83. సో ఈ విధంగా ఇక్కడ మనకి చాలా నేమ్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ అంటే మీరు ఎవరి నేమ్ అయితే సెర్చ్ అయితే చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మీరు వెతకాల్సి ఉంటుంది. సో మీ యొక్క తండ్రి నేమ్ అయితే మీ తండ్రి యొక్క నేమ్, లేదా మీ తల్లి పేరు అయితే మీ తల్లి నేమ్ అయితే ఇక్కడ మీరు చెక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గొల్లన్నపల్లివి 2 అయితే ఉన్నాయి. సో 10 కూడా మనం క్లిక్ అయితే చేసి వ్యూపై క్లిక్ చేసి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని సో ఇక్కడ మనం సెర్చ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ లిస్ట్లో మీకు సంబంధించిన మీ అమ్మా నాన్న ఓటు లేదా మీరు ఓటు వేసి ఉంటే
ఆ సీరియల్ నెంబర్ను తీసుకొని తర్వాత మీరు ఇప్పుడు ఉంటున్న ఏరియాలో సచివాలయంకు వెళ్ళి అక్కడ మీరు ఉంటున్న ఏరియా బిఎల్ఓ ఎవరో కనుక్కోండి. సో ఆ తర్వాత అతనికి మీ ఓటర్ కార్డు మరియు మీకు సంబంధించిన 2002 ఓటర్ లిస్ట్లో ఉన్న మీ అమ్మా నాన్న సీరియల్ నెంబర్ను ఇచ్చి ఎస్ఐఆర్లో మీ ఓట్ను మీరు నమోదైతే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.